సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారి మధ్య గాని, చంద్రబాబు నాయుడు గారి మధ్య గాని, లోకేష్ గారి మధ్య గాని ఈ డిస్కషన్ వచ్చిందో లేదో తెలీదు కానీ, టీడీపీకి సంబంధించి లేపోతే జన సైనికులకు సంబంధించిన కార్యకర్తలో లేపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ లెక్కల ప్రకారం గత ఎన్నికల్లో ఒక 21 సీట్లు ఇచ్చారు. అందులో 10 మంది టీడీపీకి సంబంధించినోళ్ళే. ఆఫ్‌కోర్స్ 100% స్ట్రైక్ రేట్ మనం చూసాం. మరి అట్‌లీస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము 100% పోటీ చేసే అవకాశం మాకిస్తారా? ఇది మనం ఒప్పుకోవాల్సిన అంత సీన్ లేదు అని. ఎందుకంటే వాడు కూటమిలో భాగం కాబట్టి వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. కానీ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే మరీ లీస్ట్‌గా కాదు. ఒక ఒక మంచి నంబర్ మాకు కావాలి. అన్ని ఏరియాస్‌లోనూ మాదంటూ మేము నిలబడాలి. మొన్నటికి మొన్న నాగబాబు గారు కూడా అన్నారు కదా! అవును. అన్ని ప్లేసెస్‌లో నుంచి మేము పోటీ చేయబోతున్నాము అని. జరిగే అవకాశం కనిపిస్తోందా? అంటే రాయలసీమ నుంచి కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ కావాలిప్పుడు. హ్మ్. రాయలసీమ ఏరియాలో టోటల్‌గా జనసేన ప్రెజెన్స్ లేదు పొలిటికల్‌గా. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులున్నారు అక్కడ కూడా. పవన్ కళ్యాణ్ గారి అభిమానులున్నారు. ఆయన పిలుపునిస్తే కదిలేవాళ్ళున్నారు. కానీ రాజకీయ నిర్మాణం లేకపోవటం వలన ఆ ఏరియాలో సీట్లు అడగలేదు వాళ్ళు. ఇంతకుముందు కూడా ఇవ్వలేదు. హ్మ్. కోస్తాంధ్ర వరకు పరిమితమై ఉందిప్పుడు ఆ పార్టీ. ఉత్తరాంధ్రలో కొంత ప్రెజెన్స్ ఉంది వాళ్ళది. ప్రభావం కూడా ఉంది. ఉత్తరాంధ్రలో ఉంది. దక్షిణాంధ్ర కోస్తాలో ఉంది. కొంతవరకు ప్రకాశం, నెల్లూరు ఆ ప్రాంతాల వరకు కూడా వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. కోర్ రాయలసీమ ఏరియాలో వాళ్ళు లేరు. హ్మ్. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్‌లో 75% ఏరియాలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. అంత 75% ప్రెజెన్స్ ఉన్నప్పుడే వాళ్ళకి 21 సీట్లు ఇచ్చారు. ఆ 21 సీట్లు కూడా అభ్యర్థుల్ని మీరేం నిలబెట్టుకుంటారు? మేం చూజ్ చేస్తాము అని చెప్పి వీళ్ళు చూజ్ చేసి నిలబెట్టినటువంటి అభ్యర్థులు. అక్కడ కూడా కోర్ జనసేన బ్యాచ్‌కి టికెట్లు దక్కలేదు అనేటువంటి ఒక ప్రాబ్లమ్ ఉంది లోపల వాళ్ళ ఇంటర్నల్‌గా. అంటే వాళ్ళ యాస్పిరెంట్స్ ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్న వాళ్ళు జనసేన నుంచి అనుకున్న వాళ్ళని పక్కన పెట్టి, తెలుగుదేశం నుంచి ప్రయత్నం చేస్తూ వాళ్ళని అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో జనసేన నుంచి అకామిడేట్ చేసి గెలిపించేసుకున్నారు వాళ్ళు. ఇది ఎందుకు జరిగింది అంటే అక్కడ ఇంకెవరినో బైపాస్ చేయటానికి. అంటే తెలుగుదేశం నుంచి సీట్ ఇవ్వడం కుదరదు. ఈ సీటు మేము జనసేనకి ఇచ్చేసాము అని చెప్పి వీళ్ళని బైపాస్ చేసి అక్కడ వీళ్ళు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళని జనసేన నుంచి ప్లాంట్ చేసి గెలిపించుకోవటం. హ్మ్. అక్కడ ఆల్రెడీ ఒక యాస్పిరెంట్ ట్రై చేసుకుంటూ ఉండుంటాడు. ఓ 10 ఏళ్ల నుంచి జనసేనలో. అతనికి పవన్ కళ్యాణ్ గారు ఒక్క 2 నిమిషాలు మనం ఆగుదామండి. ఈసారికి వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత మనకు అవకాశం వస్తుంది. ముందు గెలవటం ముఖ్యం గదా! అని ఈయన ఫిలాసఫీ చెప్పేవాళ్ళకి అలా పడుకోబెట్టాడు. ఆ కోపంతో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ పార్టీలో. కనుక లాస్ట్ ఎలక్షన్‌లోనే వాళ్ళకి పూర్తి న్యాయం జరగలేదు. 75% ప్రెజెన్స్ ఉండి కూడా 21 సీట్లు ఇచ్చామని వాళ్ళతో మాట అనిపించుకుంటున్నారు గానీ, ఈ 100% స్ట్రైక్ రేట్‌లో మా పాత్ర ఉంది. 50% పైన మా పాత్ర ఉందని తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది స్టిల్. సో, ఆ రోజున కూడా వీళ్ళది 100% స్ట్రైక్ రేటు, వీళ్ళ ప్రెజెన్స్ ఉన్నంత మేర వీళ్ళు పోటీ చేయటం జరగలేదు. ఇప్పుడేదో జరుగుతుంది అనేటువంటిది కూడా డౌటే. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా లౌక్యంగా ఈయన్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ ప్రాధాన్యతనిస్తూ, ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గిస్తూ, ఈ తగ్గింపు కూడా ఆయనకి కంఫర్టబుల్‌గా ఉండేలాగా తగ్గిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇలాగే జరగాలి అని బయట మాట్లాడతాడు. అంటే వాళ్ళ క్యాడర్‌తో మాట్లాడతాడు. పార్టీ ఆఫీస్‌లో చాలా అగ్రెసివ్‌గా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో మనం తగ్గక తప్పదు. నా సినిమా డైలాగ్ ఉంది కదా! ఆహ్, ఎక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తగ్గాలో తగ్గాలో తెలియాలి. తెలియాలి అనేది నా సినిమా డైలాగ్ ఉంది కదా! ఆ ప్రకారం నేను తగ్గాను. మీరు కూడా తగ్గండి అని అరిచి గగ్గోలు పెట్టి వాళ్ళ నోళ్ళు మూయించగలరు ఈయన. కాబట్టి ఈయన్ని కన్విన్స్ చేసేస్తే మిగిలినవన్నీ సెట్ అయిపోతాయనేది చంద్రబాబు గారికి తెలుసు. హ్మ్. ఈయన నాడి పట్టాడాయన. ఈయన నాడి చంద్రబాబు పట్టాడు. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారు కూడా పట్టాడు. కాబట్టి వీరికి ఆ పూటకి ఏం కావాలో ఆ బిస్కెట్ ఏసేస్తే ఈయన వాళ్ళింట్లోనే అరుస్తాడు. వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళ మీదే అరవగల సమర్థత ఉన్నవాడు. కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈయనకేదో ఈ బలం చూసి
ఇంకొక 25% రాయలసీమ, కోర్ రాయలసీమ కలిస్తే ఇంకో 25% అవుతుంది. ఈ 100%లో వీళ్ళకేదో న్యాయమైన వాటా ఇస్తారు అనేది భ్రమే. వీళ్ళ ప్రెజెన్స్ ఉన్న చోట వీళ్ళని ఏ మేరకు వాడుకుంటారు అనేదే క్వశ్చన్ తప్ప, ఉమ్, వీళ్ళకేదో కొత్తగా అదనంగా ఒక ప్రాతినిధ్యం కోసం అవకాశం కల్పిస్తారు తెలుగుదేశం వాళ్ళు అనేది భ్రమ. ఆల్రెడీ ఆ కమ్యూనిటీలో ఆ విషయం అర్థమైంది వాళ్ళకి. కోస్తాంధ్రలోనే అర్థమై వాళ్ళు నెమ్మదిగా జరుగుతున్నారు పక్కకి జరుగుతున్నారు. ఆల్టర్నేటివ్ ఏమిటి అని చూసుకుంటున్నారు. చాలా స్పష్టంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వైపు ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఇటువైపు చూడట్లేదు, వాళ్ళు అటువైపు చూస్తున్నారు. అక్కడ ఏదన్నా అంటే ఈ ఘర్షణల్లో అడ్వాంటేజ్ తీసుకోవడానికైనా జగన్ తమకి ప్రాధాన్యత ఇస్తాడు అని నమ్ముతున్నారు వాళ్ళు. ఉమ్. కనీసం ఆ మేరకు నమ్మకం పవన్ కళ్యాణ్ కల్పించలేకపోతున్నాడు. ఇది ఏపీ రాజకీయ చిత్రం. కనుక రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఏదో పెద్దపీట వేస్తారు అనేది భ్రమే. అది అవదు. అది ఆల్రెడీ ఆ కమ్యూనిటీలో కన్వే అయిపోయింది, వాళ్ళ పార్టీలో క్యాడర్కి కూడా కన్వే అయిపోయింది. ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ ఎవరి దారులు వాళ్ళు వెతుక్కుంటున్నారు ఇప్పటికే. యాక్చువల్‌గా రాజకీయాలలో కూటమితో ఉన్నప్పటికీ కూడా 2, 3 పార్టీలు కలిసి ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ స్వతంత్రంగా ఎదగాలి అనుకుంటుంది. ఎప్పటికైనా సరే మేము ఒంటరిగా పోటీ చేసి ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటది. అదే రాజకీయం కూడా. అవును. అది కరెక్ట్ కూడా. కానీ ఎందుకనో ఈ జన సైనికులకు సంబంధించిన బాధ కూడా అదే. జనసేనాని మాత్రం అస్సలు లేరు. ఏదో ఒక పంచెన కాస్త సేదదీరి బడబడ్ సేదదీరి హ్మ్. సేదదీరి బతికేద్దామని చూస్తున్నాడు. మమ్మల్ని కూడా మా ఆస్పిరేషన్స్ తొక్కేస్తున్నాడు అదే అని. జారబడి అంటారు చూడండి. అట్లా అట్లా దానికి ఇష్టపడుతున్నారు కూడా ఆయన. అంటే వీళ్ళకొక పైగా అన్నాడు ఒక కార్యకర్తల సమావేశంలో, మీకేవైనా కోరికలుంటే బయట మాట్లాడకండి, నా చెవిలో చెప్పండి. అవును. చెబితే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడేది అవుతుందో కాదో చెప్తా మీకు. మనం కూటమి స్పిరిట్ని బ్రేక్ చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. ఆ విషయంలో కాన్షియస్గా ఉండండి అని చెప్పాడు ఆయన. అని 100 సార్లు కాషన్ నోటీసులు ఇస్తాడు. కానీ వాళ్ళ రాజకీయాల్లోకి ఊరికనే ఈయనకి సేవ చేయటం కోసం రాలేదు. రోజు వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చుని టీలు తాగడం కోసం రాలేదు వాళ్ళు రాజకీయాల్లోకి. ఏదో ఒక పదవి కావాలి మనకి, పదవి ఉంటే ప్రజలకి బెటర్గా సేవ చేయొచ్చు అని మీరెలా అనుకుని 4 మంత్రి పదవులు, ఒక డిప్యూటీ సీఎం భుజానేసుకున్నారు, అలాగే ఒక సమితి ప్రెసిడెంటో లేకపోతే మండల ప్రెసిడెంటో, వాళ్ళకి కూడా కావాలి గదా! ఒక మేయరో, ఒక డిప్యూటీ మేయరో మీలాగా కావాలనే కోరికలు ఉంటాయి కదా! వాళ్ళకి ఆ కోరికలు తీరకపోతే సఫర్ అవుతారు వాళ్ళు. సఫర్ అయ్యి అంటే కోరికలు తీరని వారు దయ్యాలై అన్నట్టుగా ఆ పార్టీలో నెమ్మదిగా ఆ ఆవేశం మొదలవుతుంది. హ్మ్. మొదలై అది ఎటైనా దారి తీయొచ్చు. అది డెఫినెట్‌గా వీళ్ళకి కోర్ అపోనెంట్ ఉన్నాడు అక్కడ వైఎస్ఆర్‌సీపీ. అటువైపుకి డ్రైవ్ అయిపోతారు వీళ్ళందరూ అనేది అనిపిస్తోంది స్పష్టంగా. ఇప్పుడున్న రాజకీయాలు చేస్తూనే ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. సరే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మిడిల్‌లో ఉన్నాం. ఇక్కడ లేము, అక్కడ లేము. బట్ ఏదో ఒక రోజులో మాత్రం ఆ పీఠం దగ్గర మనమే ఉండాలి అని అనుకునేటప్పుడు అందరితో కలిసి నడుస్తున్నా ఎవరి దారి వాళ్ళు ఎంచుకుంటూ ఆయన లేదు. ఆయన అలాంటి యుద్ధాలు చేయడాయన. కనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పదవి మినహా, సీట్లు మినహా ఇంక ఏదైనా సరే అంటే ఇప్పుడు మీరు లేతే వేరే వాళ్ళు ఎవరైనా జన సైనికునికి సంబంధించి, జనసేనానికి సంబంధించి ఎవరైనా మాట్లాడినాను, లేపోతే ఏదన్నా మంత్రి ఆయనకి నచ్చలేదనుకోండి. ఏదైనా ఒక మంత్రి పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదనుకో, దాన్ని పక్కన పెట్టేసాను. లేతే ఆయన గురించి అగెనిస్ట్‌గా మాట్లాడే వాళ్ళ మీద ఫైట్ చేయడానికో కూటమి ప్రభుత్వం కాస్త గట్టిగానే కృషి చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ 2 అడగకుండా ఉంటే చాలు. సీట్లు అడగొద్దు, పదవులు అడగొద్దు. లేదు, ఆ మేరకు కండిషన్‌లోకి తీసుకొచ్చారు ఆయన. ఆయన ఉన్నాయా కండిషన్స్ ఆ అనిపిస్తుంది. మూడ్‌లోనే ఉన్నాడాయన. అంటే పూర్తి కంట్రోల్‌లో ఉన్నాడు. హ్మ్. కంట్రోల్‌లో ఉన్నాడు. ఆయన ఆ ఉద్దేశంతోనే ఈ మధ్య కాలంలో ప్రతి ప్రకటన ఆయనకి ఆ వెసులుబాటు కూడా ఇస్తున్నారాళ్ళు. హ్మ్. అంటే ఇప్పుడు రావణ్ కేసే ఉంది. ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా అతని మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే మాట్లాడాడు. హ్మ్. నిన్న జరిగినటువంటి వేరే సమావేశంలో రావణ్ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన.
తీసుకొచ్చి ఆ మాట్లాడిన పద్ధతిలో ఇది అంటే పవన్ కళ్యాణ్కి ఏదో ఫేవర్ చేస్తున్నాం మేము, పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలుగుతోంది కాబట్టి అరెస్ట్ చేశాం, అతని అకౌంట్లో అతన్ని రిమాండ్కి పంపించాం, ఉపా పెట్టడం కూడా ఆయన్ని సంతృప్తిపరచడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా మాట్లాడుతోంది, తెలుగుదేశం మీడియా మాట్లాడుతోంది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. చూడాలి సార్ మరి ఏమవుతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.